రేపు తెలంగాణ కేబినెట్ జరగబోతోంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. కేబినెట్ భేటీకి సీఈసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్నారు. అయితే కేబినెట్ సమావేశంలో అత్యవసరమైన విషయాలను మాత్రమే చర్చించాలని షరతు పెట్టింది సీఈసీ. ఎన్నికల విధుల్లో ఉన్నటువంటి అధికారులు కేబినెట్ భేటీకి వెళ్లకూడదని సూచించింది. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని రైతు రుణమాఫీ అంశాలపై చర్చను వాయిదా వేయాలని షరతు విధించింది సీఈసీ. జూన్ 2తో తెలంగాణ ఏర్పడి 10 ఏళ్లు పూర్తవుతుండటంతో హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గడువు పూర్తవుతుంది. ఇక హైదరాబాద్ తెలంగాణకు మాత్రమే రాజధానిగా ఉండబోతోంది. ఈ క్రమంలో హైదరాబాద్ లో ఏపీకి కేటాయించిన భవనాలు స్వాధీనం చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి భావించారు. కేబినెట్ సమావేశంలోనూ ఈ అంశాలపై చర్చించాలని అనుకున్నారు. అయితే ఈసీ నిబంధనల కారణంగా రేపు జరిగే కేబినెట్ భేటీలో హైదరాబాద్ ఉమ్మడి రాజధాని రైతు రుణమాఫీ అంశాలపై చర్చించే అవకాశం లేదు.